Hello everyone, I am Veena Puppala. Welcome to another podcast, Problems. సో ఈరోజు నేను మీకు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తాయి, మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా. మెజారిటీ పీపుల్ మీరు మీ సరౌండింగ్స్లో చూస్తే మ్యాక్సిమం ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్తూనే ఉంటారు. సో అవి నిజంగా ప్రాబ్లమ్సా, అండ్ సక్సెస్ఫుల్ పీపుల్కి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తారు అనే టాపిక్ని అయితే మీకు ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫుల్గా ఏదైనా పాడ్కాస్ట్ వినాలి అనుకుంటే వీణా పుప్పాల టాక్ షో అనే ప్లేలిస్ట్లో నా అన్ని పాడ్కాస్ట్లు ఉన్నాయి, సో మీరు అవి వినొచ్చు. సో టుడేస్ టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్. సో టు బీ హానెస్ట్, దెర్ ఈజ్ నో సచ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ వితౌట్ ప్రాబ్లమ్స్ అండి. ప్రతి ఒక్క హ్యూమన్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపులా, పూర్ పీపులా, లేకపోతే మిడిల్ క్లాస్ పీపులా అనేది ఏముండదు. ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే నా ఇంటెన్షన్ వాళ్ళ మైండ్ సెట్టే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, వాళ్ళకి ఎంత రెవెన్యూ రావాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తుంది. ఓకే, సో సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కువ వస్తాయి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్, కంటిన్యూస్గా వాళ్ళ పనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. దే డోంట్ ఫీల్ లైక్ అయ్యో నాకెందుకు వస్తున్నాయి, అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, నేను అన్లక్కీ ఏమో, ఇలా అయితే అనుకోరు. కంటిన్యూస్గా వాళ్ళు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో నేచర్స్ స్ట్రాంగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, నేచర్ మనకు స్ట్రాటజీస్ వేస్లోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో నేచర్ మనకి ఒక ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి. మనం కంటిన్యూస్గా దాని గురించే థింక్ చేస్తూ ఉంటాం ఎలా సాల్వ్ చేయాలి అని. చాలామంది ఏంటంటే గివప్ చేస్తారు. ప్రాబ్లం వచ్చిందంటే మనం చేయలేంలే, దాన్ని అలాగే ఇగ్నోర్ చేయడం ప్రాబ్లమ్ని, లేకపోతే మనం చేయలేము అనుకోవడం, ప్రాబ్లమ్ని కాంప్లెక్స్గా చూడడం, దాంతోనే వరీ జోన్లోకి వెళ్ళడం. సో ఇలా చాలా చాలా నెగిటివ్ అవుట్కమ్స్ వచ్చే వేస్లోకి 95% ఆఫ్ పీపుల్ వెళ్తారు. అగైన్ ఐ వాంట్ టు రిపీట్, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఎంత గ్రో అవ్వాలి, ఇవన్నీ కూడా మన మైండ్ సెట్ డిఫైన్ చేస్తుంది. సో ప్రాబ్లమ్స్కి మనం ఎలా సొల్యూషన్స్ తీసుకుంటాం, మన ఆలోచనల నుంచే కదా. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, మన మైండ్ సెట్ నుంచి వస్తాయి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఏ ఏరియాలో అయినా మీరు ఎక్సెల్ అవ్వాలి అనుకుంటే ముందు మీరు మీ మైండ్ సెట్ మీద స్టార్ట్ చేయాలి. అది ఈజీగా అంటే ఖచ్చితంగా కాదు, అందుకే చాలామంది చేయలేరు. సో దానికి మనం ఎలాగైతే బాడీ బిల్డింగ్ చేస్తామో జిమ్కి వెళ్ళి, అలాగే మీరు మైండ్ మజిల్ అనేది కూడా బిల్డ్ చేసుకోవాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్. ఈరోజు అనుకొని రేపు చేసేయడం అలా ఉండదు, ఎందుకంటే అది చాలా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది.